హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి కెమిస్ట్రీలో 101 షిఫ్ట్స్లో మనం ఈరోజు ఎవ్రీడే కెమిస్ట్రీ, రోజువారీగా కెమిస్ట్రీ పరంగా మనం ఎటువంటి అప్లికేషన్స్ని డీల్ చేస్తాము అనే కాన్సెప్ట్ మీద మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా మనకి 63 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కాన్సెప్చువల్గా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ యూనిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పూర్తి చేసుకుంటే ఇక మనకి ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ అదొక 23 క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. మనం నియర్లీ 19 తారీఖు ధరకు వచ్చాము. ఇంకా ఇది 11, అది 13. నియర్లీ 2 వారాలు మాత్రమే ఉంది ఆగస్టు 3కి. చాలా జాగ్రత్తగా ప్రతిదీ రివైజ్ చేసుకుంటూ చదువుకోండి. ఈ వీడియోని కూడా అందరూ లైక్ చేసి అందరికీ పంపించడం మర్చిపోవద్దు. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఈరోజు పార్ట్ 1 మాట్లాడుతున్నాను. సింగిల్ పార్టే ఉండిద్ది. ఓకేనా? పార్ట్ 1 అని మెన్షన్ చేశాను, సెకండ్ పార్ట్ ఏమీ ఉండదు. అండ్ మనం ఇదిగోండి ఇక్కడ ఈరోజు మనం ఎవ్రీడే కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? దీన్ని ఫాలో అప్ చేద్దాం. ఆల్రెడీ ఈ 3 మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏ యూనిట్స్ కవర్ అవుతాయి అంటే ఇదిగోండి, ఈరోజు మనం మాట్లాడుకునే 63 క్వశ్చన్స్లో హైయెస్ట్ ప్రయారిటీ మనకి యాసిడ్ అండ్ బేసెస్, కార్బనేట్స్ కాంపౌండ్స్, కరోజన్, గల్వనైజేషన్, కెమికల్ రియాక్షన్స్, ఎవ్రీడే అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ అబోవ్ చాప్టర్స్ అనమాట. అంటే ఆ పైన ఉన్న చాప్టర్స్లోనే అప్లికేషన్ ఓరియంటెడ్గా, అంటే సోప్స్ గురించి, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ఇలా కొన్ని ఉంటాయి కదా, సోడియం కార్బోనేట్, వాషింగ్ సోడా, ఇలాంటి వాటిని అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎలా అడిగాడు అనే దాని గురించి ఈరోజు ఎవ్రీడే పరంగా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? అందరూ కూడా మన వీడియోలోకి వెళ్తున్నాం కాబట్టి ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్గా 63కి మీరు ఎన్ని పెట్టగలిగారో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ బేకింగ్ సోడా, దాన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు, ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కాని ఆప్షన్ ఏంటని అడిగాడు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఇండస్ట్రియల్లీ బై రియాక్టింగ్ సోడియం క్లోరైడ్, అమోనియా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అన్నాడు. ఇది కరెక్టే. మనకి బేకింగ్ సోడా ఎలా వస్తుంది? NaCl తీసుకో, అమోనియా తీసుకో, CO2 తీసుకో, వాటర్ తీసుకోవాలి. ఇవన్నిటిని మనం రియాక్షన్ జరిపినప్పుడు మనకేం ఫామ్ అయింది? NaHCO3 బేకింగ్ సోడా ఫామ్ అయింది అనమాట. ఇది రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ది కరెక్టే. రెండోది, ఆన్ హీటింగ్ బేకింగ్ సోడా రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విచ్ మేక్స్ యూజ్ఫుల్ ఇన్ బేకింగ్ అన్నాడు. సామాన్యంగా బేకింగ్ సోడాని కలిపినప్పుడు, హీట్ చేసినప్పుడు మనకి ఏమైంది? CO2 రిలీజ్ అయింది అన్నాడు. దానికి రియాక్షన్ చూద్దాం. ప్రతిదీ రియాక్షన్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. NaHCO3 దాన్ని మనం హీట్ చేస్తే మనకేం రిలీజ్ అయింది అంటే ఇదిగోండి, సోడియం కార్బోనేట్ రిలీజ్ అయ్యిద్ది, కార్బన్ డైఆక్సైడ్, వాటర్. వాడు కూడా ఏమన్నాడు? కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యిద్ది. ఇది మనకి బేకింగ్కి, కేక్స్ బేక్ చేస్తూ ఉంటాం కదా, దానికి ఉపయోగపడిద్ది అన్నాడు. అంతే కదా, కేకులు బేక్ చేసినప్పుడు ఉబ్బుతాయి, బికాస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది కాబట్టి బేకింగ్ సోడాని వేడి చేస్తే ఈ 3 వస్తాయి. ఇది రియాక్షన్ ఇంపార్టెంట్. బి కూడా కరెక్టే. ఇప్పుడు 3 చూద్దాం. బేకింగ్ సోడా యూజ్డ్ ఇన్ యాంటీ యాసిడ్స్ అన్నాడు. ఇది తప్పు. బికాజ్ ఇట్ న్యూట్రలైజెస్ ఎక్సెస్ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ సాల్ట్ అండ్ వాటర్ ఓన్లీ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. ఇది రాంగ్. కాబట్టి వాడు ఏంటి? నాట్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఓన్లీ సి ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? బేకింగ్ సోడాని వేడి చేస్తే సోడియం కార్బోనేట్, CO2, H2 వస్తుంది. ఈ 2 కెమికల్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. NCERTలో ఎగ్జాక్ట్గా ఉన్న కెమికల్ రియాక్షన్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా. మరి మనం యాంటీ యాసిడ్స్గా ఏం ఆడతాం? మనం యాంటీ యాసిడ్గా MgOH మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని వాడతాం. అది ఆడటం వల్ల మన కడుపులో ఉన్న యాసిడ్తో బయట నుంచి తీసుకున్న బేస్ రియాక్షన్ జరిపి న్యూట్రలైజ్ అయ్యి మనకి తేపులు వచ్చి చాలా చక్కగా మన లోపల ఫామ్ అయిన యాసిడ్ తగ్గిపోయిద్ది అనమాట. అది విధానం, గుర్తుపెట్టుకోండి. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఇదిగోండి, మనం ఈ 4ని ఉపయోగించుకొని బేకింగ్ సోడాని తయారు చేసాం కదా,
దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటారు? దీన్ని స్లోవే ప్రాసెస్ అంటారు. స్లోవే ప్రాసెస్. బేకింగ్ సోడాని ఏ పద్ధతి ద్వారా తయారు చేస్తామంటే అప్పుడు మీ ఆన్సర్ స్లోవే అవ్వాలి. డౌట్ ఏం లేదుగా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నాడు. వాషింగ్ సోడా ఈజ్ ఆబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం మనం. ఓకేనా. వాషింగ్ సోడా అనేది మనకి ఎలా వచ్చింది? ఇదిగోండి, ఇది వాషింగ్ సోడా. ఇది చూస్తే ఏంటి? సారీ, ఇది బేకింగ్ సోడా, ఇదేమో వాషింగ్ సోడా. బేకింగ్ సోడాని వేడి చేస్తే మనకేమొచ్చింది? Na2CO3 వచ్చింది. ఇదే వాషింగ్ సోడా. సో కరెక్టే. సో వాషింగ్ సోడా ఎలా వచ్చిందంటే బేకింగ్ సోడాని వేడి చేయాలి. బేకింగ్ సోడా ప్లస్ హీట్ గివ్స్ రైస్ టు వాషింగ్ సోడా. సో ఏ అనేది కరెక్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్ అన్నాడు. వాషింగ్ సోడాని తీసుకెళ్ళిపోయి ఎక్కడ వాడతారంట? గ్లాస్ ఇండస్ట్రీలో, సోప్ ఇండస్ట్రీలో, వాడతారన్నాడు. స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు? ఫస్ట్ చూద్దాం. వాషింగ్ సోడా ఈజ్ ఆబ్టైన్డ్ బై హీటింగ్ బేకింగ్ సోడా అన్నాడు. ఇది తప్పు. మనం పైన చదివాంగా. ఇక్కడ చూడండి ఏం జరిగింది. మనం బేకింగ్ సోడాని వేడి చేస్తే Na2CO3 వచ్చింది, సోడియం కార్బోనేట్ వచ్చింది. కానీ వాడేమన్నాడు? వాషింగ్ సోడా వచ్చింది అన్నాడు. తప్పు. వాషింగ్ సోడా రాదు. బేకింగ్ సోడాని వేడి చేస్తే వాషింగ్ సోడా రాదు. వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి? Na2CO3 10H2O. దీన్ని వాషింగ్ సోడా అనాలి. దీన్ని సోడియం కార్బోనేట్ అనాలి. ఇది వేరు, ఇది వేరు. చాలా మందికి తెలియక రెండు ఒకటే అనుకుంటారు. కాదు కాదు. వాషింగ్ సోడాకి మనకి 10 టైమ్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఉండిద్ది అనమాట. 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి రెండు వేరు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. బి చూద్దాం. గ్లాసు, సోపు, పేపర్ ఇండస్ట్రీలో వాడతారు అన్నాడు. కరెక్టే. ఓకేనా. జిఎస్టీ లాగా జిఎస్పి, గ్లాసు, సోపు, పేపరు, ఈ మూడు ఇండస్ట్రీలో మనం దేన్ని వాడతాం? వాషింగ్ సోడాని వాడతాం. కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ ఏ ఈజ్ ఇన్కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. సో మనకి ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాషింగ్ సోడా కెమికల్ ఫార్ములా ఏంటి అంటాడు. ఇది చెప్పాలి మీరు. ఓకేనా. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదనమాట. మరి ఎలా వచ్చింది? ఎప్పుడైతే మనకి Na2CO3 వచ్చిందో ఆ Na2CO3ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? వాటర్లో డిజాల్వ్ చేయాలి. చేసి క్రిస్టలైజ్ చేయాలన్నమాట. క్రిస్టలైజ్ చేయాలి. అప్పుడు మనకు వస్తుంది. సోడియం కార్బోనేట్ తీసుకెళ్ళి వాటర్లో డిజాల్వ్ చేసి క్రిస్టలైజ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది ఏంటి అంటే వాషింగ్ సోడా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చాలా కెమికల్ ఫార్ములాస్ వస్తాయి. 1-2 సార్లు నేను చాలా విషయాలు కంపేర్ చేస్తూ చెబుతూ ఉంటాను. ఓకేనా. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతాడు కాబట్టి చాలా అప్లికేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. గ్లాసు, సోపు, పేపర్ ఇండస్ట్రీలో వాడతారు. ఇంకో చోట కూడా వాడతారు. రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, నీళ్లకుండే శాశ్వత కాఠిన్యతను తీయడానికి కూడా మనం వాషింగ్ సోడాని వాడతాం. 4 అన్నమాట. ఇక్కడ 6 కూడా రాసుకోండి. రిమూవింగ్ అని, లేకపోతే పీక్ పేపర్ ఇండస్ట్రీతో పాటు పర్మనెంట్ హార్డ్నెస్ తీయటం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్ సోడాని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో తెలుసా? క్లీనింగ్ ఏజెంట్గా కూడా వాడచ్చు. హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి వాడచ్చు. సో క్లీనింగ్ ఏజెంట్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. క్లీనింగ్ ఏజెంట్. మీకు మొత్తం 5 విషయాలు చెప్పాను. ఒకటి గ్లాస్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, పర్మనెంట్ హార్డ్నెస్ తీసేయచ్చు, పేపర్ ఇండస్ట్రీ,
ఐదోదేమో క్లీనింగ్ ఏజెంట్. 5 అప్లికేషన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ అన్నాడు. మనం మాట్లాడుకున్నాం ఓలోఫాక్టరీ ఇండికేటర్స్ ఏంటి. అవి ఎసిడిక్ సొల్యూషన్లో ఆనియన్ ఎగ్జాక్ట్ రిటైన్స్ ఇట్స్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. ఇదే కరెక్ట్, ఫస్ట్దే కరెక్ట్ అనమాట. ఎసిడిక్ సొల్యూషన్స్లో నువ్వు ఆనియన్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, వెనీలా కానీ, ఇంకోటి క్లోవ్ కానీ, ఈ 3 ఆనియన్లో యాసిడ్లో వాటి ప్రాపర్టీస్ రిటైన్, ఏవి కోల్పోవు, స్మెల్ ఏమీ మారదు. అదే మనం బేసిస్లోకి వెళ్ళామనుకోండి, స్మెల్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి ఎసిడిక్ సొల్యూషన్లో ఆనియన్ రిటైన్స్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ స్మెల్, దాని వాసన పోగొట్టుకోదు. ఓలోఫాక్టరీ అంటే రిలేటెడ్ టు స్మెల్ అనమాట. అది ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారాలి. ఎక్కడ దేన్ని మనం చెప్పచ్చు, మోటార్ రన్నింగ్ ఎలక్ట్రిసిటీ కాదు, హీట్ ఎనర్జీ కాదు, బ్యాటరీ లైటింగ్ బల్బ్ కాదు. ఇక్కడ కెమికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారిందని అర్థం. సోలార్ కుక్కర్ హీటింగ్ ఫుడ్ కూడా కాదు. సో మన ఆన్సర్ ఏమవ్వాలి, బర్నింగ్ ఆఫ్ వుడ్ అనమాట. ఓకేనా. వుడ్ అంటే లోపల ఏముండిద్ది, కార్బన్ ఉండిద్ది. సో కార్బన్ ఆక్సిజన్తో కలిసి మనకి CO2 అండ్ ఎనర్జీని ఫామ్ అయింది. సో దీన్ని మనం ఏం చెప్పచ్చు, కెమికల్ ఎనర్జీగా చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి మోటార్ అంటే అర్థం ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ మార్చేదని అర్థం. సోలార్ కుక్కర్ ఏం చేస్తుంది, సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా మారుస్తుందని అర్థం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా యొక్క ఉపయోగం ఏంటి, కరెక్ట్ ఉపయోగం ఏంటి అన్నాడు. ఎక్కడ వాడచ్చు, ప్రిపేర్ ఎడబుల్ సాల్ట్స్. ఎగ్జాక్ట్గా కరెక్ట్ యూజేజ్ అది కాదు ఇన్ డైలీ లైఫ్లో. ఇదిగోండి ఇది, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ టు ప్రొడ్యూస్ ఫోమ్ అనమాట. ఓకేనా. బేకింగ్ సోడాతో కూడా మనం ఏం చేయొచ్చు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని తయారు చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి చూడండి, పాయింట్ ఒకటి చెబుతాను. ఒకటి, ఫైర్ ఎక్స్టింగ్విషన్గా వాడచ్చు. రెండో పాయింట్, బేకింగ్ పౌడర్ని మనం బేకింగ్ సోడాతోనే బేకింగ్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఈ 2 ఉపయోగాలు ఉంటాయి. బేకింగ్ పౌడర్ ఫామ్ చేసుకోవచ్చు అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషన్స్లో వాడచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడైతే దీంతో ఫైర్ ఎక్స్టింగ్విషన్ తయారు చేస్తామో CO2 గ్యాస్ రిలీజ్ అయింది. CO2 ఏం చేస్తుంది, మంటల్ని ఆపేస్తుంది అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, నౌవేడేస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కోల్ తార్ ఫర్ మెటలింగ్ ద రోడ్స్ అన్నాడు. రోడ్స్ని మెటలింగ్ చేయడానికి కోల్ తార్ ప్లేస్లో ఏ పెట్రోలియం ప్రోడక్ట్ని మనం వాడుతున్నాం అడిగాడు. ఈ మధ్య మనం ఏం వాడుతున్నాం, బిట్యుమిన్ని వాడుతున్నాం. బిట్యుమిన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. యాక్చువల్గా పాత రోజుల్లో అయితే మనం కోల్ తారు వాడేవాళ్ళం, కానీ నోవేడేస్లో మనం బిట్యుమిన్ వాడుతున్నాం. బిట్యుమిన్ అనేది ఎక్కడ వస్తుంది, పెట్రోలియం నుంచి వస్తుంది. ఎందుకు వాడామంటే వాటర్ రెసిస్టెన్స్, మోర్ డ్యూరబిలిటీ, రోడ్స్ స్మూత్గా ఉండాలి, అందుకు వాడుతున్నాం అన్నమాట. ఓకేనా. మరి నాప్థలిన్ ఎక్కడ వాడతాం, నాప్థలిన్ని కలరా బాల్స్లో వాడతాం. దాన్ని మౌత్ బాల్స్ అంటారు, కలరా ఉండాలి, తెలుసు కదా. నెక్స్ట్, పారాఫిన్ వ్యాక్స్ మనం ఎక్కడ వాడతాం, ఫ్యూయల్లో వాడతాం. ఫ్యూయల్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా కూడా వాడుతూ ఉంటాం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. కోక్ని ఫ్యూయల్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా వాడుతూ ఉంటాం. మీకు చెప్పాను, రిడక్షన్ చేసినప్పుడు మనం ఏం వాడాలి, మీకు మెటలర్జీ చెప్పినప్పుడు చెప్పాను. రిడక్షన్ అంటే మన దగ్గర ఉన్న ఓర్ ఏ ఫామ్లో ఉన్నా ఆక్సైడ్స్గా మార్చాలి. అక్కడ మనం ఏం చేస్తాం, రెడ్యూసింగ్ ఏజెంట్గా కోక్ని వాడతామని చెప్పాను. మరి పారాఫిన్ వాక్స్ని ఎందుకు పెడతాము అంటే మనం గ్రీజు, క్యాండిల్స్, పాలిష్, దానికి పారాఫిన్ వాక్స్ని వాడతాం అనమాట. గుర్తుపెట్టుకోండి. CO2ని కానీ, కోక్ను కానీ, కార్బన్ కానీ, ఈ మూడింటిని రెడ్యూసింగ్ ఏజెంట్గా వాడుకోవచ్చు. రెడ్యూసింగ్ ఏజెంట్కి ఎక్కడ వాడతాం, రిడక్షన్లో వాడతాం. ఈ రిడక్షన్ మీకు ఎక్కడ వచ్చింది,
మెటలర్జీలో చెప్పాను. ఓకేనా, రోస్టింగ్, క్యాల్సినేషను, వాటి తర్వాత చేసేది రిడక్షన్ అని చెప్పి మర్చిపోకూడదు. మర్చిపోతే ఏం చేయలేం, గుర్తుపెట్టుకుంటూ రావాలి ప్రతిదీ. సో ఆన్సర్ ఏంటి, బిట్యుమినస్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద మెయిన్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ వెన్ ఇథనాల్ బర్న్స్ కంప్లీట్లీ ఇన్ ఎయిర్ అన్నాడు. ఇథనాల్ని బర్న్ చేస్తే ఏమైంది అన్నాడు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది అనమాట. ఇథనాల్ అంటే ఏంటి, C2H5OH. దాన్ని బర్న్ చేయాలంటే మనం ఆక్సిజన్ కలపాలి. అలా కలిపినప్పుడు మనకేమైద్ది, CO2 ఫామ్ అయింది, వాటర్ ఫామ్ అయింది, హీట్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకు వచ్చిన గ్యాస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అవ్వాలి. సో ఆల్కహాల్ని మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మంట వాటర్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, కంప్లీట్ కంబషన్ జరిగిద్ది. కంప్లీట్ కంబషన్ జరిగితేనే మనకి CO2 రిలీజ్ అయ్యిద్ది అనమాట. అదే గుర్తు మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఏమొస్తాయి, ఏం ఫామ్ అవుతాయి అన్నాడు. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. NaHCO3 ఇది హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చర్య జరిపింది HCl. ఇప్పుడు మనకి ఏం ఫామ్ అయింది, NaCl, H2O, CO2 ఫామ్ అయింది. ఓకేనా, సో ఎక్కడుంది మనకి, ఫార్మేషన్ ఆఫ్ వాటర్ అండ్ CO2, ఇది మనం పెట్టాలి. ఇదిగోండి, ర్యాపిడ్ ఎవల్యూషన్ ఆఫ్ కలర్లెస్ గ్యాస్ దట్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ అన్నాడు. లైమ్ వాటర్ని మిల్కీగా మార్చే గ్యాస్ ఏంటి, కలర్లెస్ గ్యాస్. ఆ గ్యాసే CO2. CO2 వచ్చింది అని చెప్పకుండా ఇదిగోండి అంత మ్యాటర్ రాశాడు. ఓకేనా, ఎక్కువ మొత్తంలో CO2 గ్యాస్ వచ్చింది. అదేం చేస్తుంది, లైమ్ వాటర్ని మిల్కీగా మారుస్తుంది. దాన్ని మనం బొగ్గు పులుసు వాయువు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఏది కరెక్ట్ అన్నాడు. ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్స్ యూజ్ టు చెక్ ఏసిడిక్కా బేసిక్ అని చెక్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నాడు. కరెక్టే. క్లోవ్ ఆయిల్ ఈజ్ ఓలో ఫ్యాక్టరీ ఇండికేటర్ అన్నాడు. కరెక్టే. క్లోవ్ ఆయిల్ ఈజ్ యూజ్ టు చెక్ ప్యూరిటీ ఆఫ్ ది కాంపౌండ్ అన్నాడు. తప్పు. క్లోవ్ ఆయిల్ అంటే ఎందుకు, అది యాసిడ్ బేస్ అని తెలుసుకోవడానికి వాడతాం. ప్యూరిటీతో దానికి సంబంధం ఏముంది, లేదు కదా. కాబట్టి ఏమవ్వాలి మన ఆన్సరు, A and B ఓన్లీ. C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, తర్వాత వై ద మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ చిప్స్ ఫ్లష్ చిప్స్ బ్యాగ్స్ విత్ నైట్రోజన్ బిఫోర్ ప్యాకింగ్ అన్నాడు. చిప్స్ బ్యాగ్స్ని తయారు చేస్తున్నప్పుడు ఎందుకు నైట్రోజన్ ఫిల్ చేస్తారు అన్నాడు. ఒకవేళ నైట్రోజన్ ఫిల్ చేయలేదు అనుకోండి ఏమైపోయింది, ఇదిగోండి నైట్రోజన్ ప్రివెంట్స్ ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ అంటే ముక్కిపోవడం, ఇది ఒక ఆక్సిడేషన్ చర్య. ఓకేనా, ఎందుకంటే చిప్స్లో ఏముంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్తో ఎప్పుడైతే ఆక్సిడేషన్ జరిగిద్దో, ఆ ఆక్సిడేషన్ జరిగిన తర్వాత అవి ముక్కిపోయి పాడైపోతాయి. ఆ ర్యాన్సిడిటీ తగ్గించడానికి మనం N2 గ్యాస్, నైట్రోజన్ గ్యాస్ నింపుతాం అన్నమాట. బ్యాడ్ స్మెల్, బ్యాడ్ టేస్ట్ ఇవన్నీ ఆక్సిడేషన్ జరిగినప్పుడు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే నైట్రోజన్ గ్యాస్ నింపాలి. అవును, దీన్ని ఎందుకు నింపాలి, దీన్ని ఇనర్ట్ గ్యాస్ అంటారు. ఓకేనా, ఆక్సిడేషన్ బాగా తగ్గించిద్ది అనమాట. లోపల ఉండే ఫుడ్ మెటీరియల్స్ బాగా ఎక్కువసేపు ఉండేలా చేసిద్ది. లోపల ఉండే ఆక్సిజన్ని రిప్లేస్ చేసిద్ది అనమాట. అందుకే చిప్స్ ప్యాకెట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ నువ్వు ఏదైనా కొను, లోపల ఏముండిద్ది అంటే నైట్రోజన్ గ్యాస్తో నింపుతాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నైట్రోజన్ అంటే నో ఆక్సిడేషన్, నో ఆక్సిడేషన్ అంటే నో ర్యాన్సిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అసర్షన్ అండ్ రీజన్ అని. చూద్దాం. సోప్ సొల్యూషన్ అపియర్స్ క్లౌడీ అన్నాడు. సోప్ సొల్యూషన్ ఎలా కనపడిద్ది, క్లౌడీగా కనపడిద్ది అన్నాడు. క్లౌడీగా కనపడిద్ది, ఎస్ రైటే. సోప్ మిసెలీస్ ఆర్ లాంగ్ ఎనఫ్ టు స్కాటర్ లైట్ అన్నాడు. సోప్ మిసెలీస్ అనేవి లైట్ని ఏం చేస్తాయి, స్కాటరింగ్ చేస్తాయి, ఇది కరెక్టే. ఓకేనా, సో బోత్ ఆర్ ట్రూ అనమాట. బోత్ ఆర్ ట్రూ. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. రీజన్ అనేది ఎసర్షన్కి కరెక్ట్ అనమాట. సోప్ మాలిక్యూల్ కూడా ఒక స్కాటర్ లైటే. స్కాటర్ లైట్ అని చెప్పాలనుకో నేనేమనాలి, కొల్లాయిడ్ అని చెప్పచ్చు. మీ క్వశ్చన్ చెప్పనా, సోప్ సొల్యూషన్ని
మనం ఎమల్షన్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? కాబట్టి కొలాయిడ్స్లో రైట్ ఏమైంది, టిండాల్ ఎఫెక్ట్ ఉండిద్ది. టిండాల్ ఎఫెక్ట్ ఉంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ జరిగిద్ది, కాబట్టి కరెక్టే. సోప్ సొల్యూషన్ ఎప్పుడు కూడా క్లౌడీగా ఉండిద్ది అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్స్ బర్న్స్ విత్ ఏ బ్లూ నాన్ సూటీ ఫ్లేమ్ అండర్ నార్మల్ కండిషన్ అన్నాడు. బ్లూగా వచ్చింది అంటే కంప్లీట్ కంబషన్ జరిగిందని, నాన్ సూటీ అంటే మసి లేదు అని. ఏది మండాలి? డీజిల్ కాదు, కిరోసిన్ కాదు, చార్కోల్ కాదు, ఇథనాల్. ఇథనాల్ అనమాట. ఓకేనా? ఇథనాల్ ఏముండిద్ది? మంచిగా ఆక్సిజన్ ఉండిద్ది, C2H5OH. ఆక్సిజన్ బాగుంది కాబట్టి బ్లూ ఫ్లేమ్, ఇది కూడా ఏమొస్తాయి చూడండి, బ్లూ ఫ్లేమ్ వచ్చింది, మంచి బులుగు కలర్లో మంట వచ్చింది. నాన్ సూటీ అంటే మసి ఎక్కువ రాదు. నెక్స్ట్ మోర్ హీట్, హీట్ ఎక్కువ వస్తుంది. లెస్ స్మోక్, స్మోక్ ఎక్కువ వస్తుంది. కానీ నువ్వు డీజిల్ కానీ కిరోసిన్ కానీ చార్కోల్ని కానీ మండించావు అనుకోండి, ఇలా రాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, డీజిల్లో ఎల్లో మంట వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చార్కోల్, అసలు చార్కోల్లో ఫ్లేమే రాదు, వాడు ఫ్లేమ్ కావాలన్నాడు, ఫ్లేమే రాదనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. చార్కోల్ అంటే ఫ్లేమ్ వచ్చింది కానీ గ్లో వచ్చింది కానీ ఫ్లేమ్ ఉండదు అన్న పాయింట్ గుర్తుకు రావాలి. ఇక్కడ చూద్దాం చూడండి, లేకపోతే మీకు ఇంపార్టెంట్, ఇవి అడుగుతాడు. ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా, కంపల్సరీగా ఎగ్జామ్లో బిట్ వచ్చే అవకాశం ఉంది. మండే అన్ని పక్కన చెప్పేసి అనుకోండి, మీకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఈ అప్లికేషన్సే బాగా అడుగుతున్నాడు ఈ మధ్య. ఫస్ట్ ఇథనాల్, బ్లూ మంట, నాన్ సూటీ, మసి ఉండదు. ఎల్పిజి, బ్లూ కలరు, అసలు మసే ఉండదు, మసి గురించే మాట్లాడమాగండి. వుడ్, ఎల్లో, ఎల్లో కలరు, ఎల్లో అంటే ఇన్కంప్లీట్ కంబషన్. ఓకేనా? ఇంట్లో చెక్క పొలాలు తీసుకొని మంట పెట్టామనుకోండి, పొయ్య, మనం కాగులో నీళ్లు కాచుకుంటూ ఉంటాం కదా, అందుకే మసి వచ్చేది బయట. నెక్స్ట్ డీజిల్, ఇది కూడా ఎల్లో, స్మోకీ అనమాట, బాగా మంట వస్తుంది. నెక్స్ట్ చార్కోల్, గ్లో వస్తుంది కానీ ఫ్లేమ్ రాదు. గ్లోస్ వితౌట్ ఫ్లేమ్, గ్లో వేరు, ఫ్లేమ్ వేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎల్పిజి ఇథనాల్ ఏమో బ్లూ, వుడ్ డీజిల్ ఏమో ఎల్లో. నెక్స్ట్ క్వశ్చన్, 857 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇథనాల్, ఇథనాల్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇథనాల్ ఒక పని ఏంటి అన్నాడు. ఇథనాల్ ఈజ్ ఏ, ఎలా చెప్పొచ్చు, నాన్ వోలటైల్ సాలిడ్. తప్పు, అది సాలిడ్ కాదు. ఇథనాల్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్, వాటర్లో డిజాల్వ్ అవుతా. తప్పు. ఇథనాల్ ఈజ్ ఏ లిక్విడ్ విత్ ఏ ప్లెజెంట్ స్మెల్ మిస్కబుల్ ఇన్ వాటర్. ఎస్, ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్, దానికి ఒక ప్లెజెంట్ స్మెల్ ఉండిద్ది, అది చక్కగా ఏమైపోయింది, వాటర్లో డిజాల్వ్ అయింది. ఇథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. తప్పు, అసలు కార్బన్ డైఆక్సైడ్కి ఛాన్సే లేదు. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. సో మన ఆన్సర్ ఏంటి, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి రైట్ ఈక్వేషన్ చెబుతాను చూడండి ఎలా జరిగిద్దో. C2H5OH, ఇది ఇథనాల్, దీన్ని నేను సోడియం కలిపాను. ఓకేనా? ఇదిగో సోడియంతో చర్య జరిపాను అన్నాడు, అప్పుడు C2H5ONA వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని సోడియం ఇథాక్సైడ్ అంటారు, ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది అనమాట. సో హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది కానీ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కాదు. ఓకేనమ్మా? చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇవన్నీ కూడా కార్బన్ అండ్ కాంపౌండ్స్లో ఉంటాయి రియాక్షన్స్ అన్నీ. వీటి మీద నేను కంప్లీట్గా కాన్సెప్చువల్ వీడియో కూడా చేశాను, కావాలంటే ఆ వీడియో చూసుకొచ్చి చూడండి, అన్నీ అయ్యే ఉంటాయి, కొత్త ఏమి ఉండవు, డిఫరెంట్గా అడుగుతాడు అంతే. నెక్స్ట్ చూడండి, మ్యాచింగ్ ఇచ్చాడు. లిట్మస్ పేపర్, లిట్మస్ పేపర్ ఏం చేసిద్ది, టు డిటెక్ట్ యాసిడిక్ బేసిక్. ఒక సొల్యూషన్ యాసిడిక్ బేసిక్ అని చెప్పాలంటే ఏముండాలి, లిట్మస్ పేపర్ ఉండాలి. సో ఏకి 1 యాడ్ ఉంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా ఆన్సర్ ఇదే.
ఒక్కటి తెలిస్తే చాలు, పెట్టేసేయచ్చు. ఓకేనా, సింపుల్గానే దొరికిందిగా. మిగతాయి కూడా చూద్దాం. బికి 2 వాచ్ గ్లాస్ ఎందుకు? టు ప్లేస్ డ్రాప్స్ అండ్ టెస్ట్ సొల్యూషన్స్. సొల్యూషన్ టెస్ట్ చేయడానికి మనం వాచ్ గ్లాస్ మీద డ్రాప్స్ వేస్తాం అనమాట. టెస్ట్ ట్యూబ్ ఎందుకు దానికి టు హోల్డ్ మిక్స్ సొల్యూషన్స్ సేఫ్లీ. కొన్ని కెమికల్స్ని చేతితో కలపకుండా మనం టెస్ట్ ట్యూబ్లో వేస్తే చక్కగా కలుపుకోవచ్చు. ఇండికేటర్ సొల్యూషన్, కలర్ చేంజ్ టు ఐడెంటిఫై యాసిడ్ ఆర్ బేస్. ఇండికేటర్ సొల్యూషన్ ఎందుకు? యాసిడ్ ఆర్ బేస్ చెప్పడానికి. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఓలోఫాక్టరీ ఇండికేటర్. ఓలోఫాక్టరీ ఏది కాదన్నాడు? క్లోవైల్ కాదు, వెనిలా కాదు, ఆనియన్ కాదు. ఆన్సర్ ఏంటి? టర్మరిక్. టర్మరిక్ ఈజ్ నాట్ ఏ ఓలోఫాక్టరీ, ఇట్ ఈజ్ ఏ సింథటిక్ ఇండికేటర్ అన్నమాట. తెలుసా? టర్మరిక్ ఏం చేసిద్ది? యాసిడ్లో ఎల్లో కలర్లోనే ఉండిద్ది, కానీ బేస్లో పెట్టామనుకో పసుపుని రెడ్డిష్ బ్రౌన్ ఆర్బీ కలర్లోకి మారిద్ది. సో బీ ఫర్ బ్రౌన్, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్లో ఈజ్ ఇన్ యాసిడ్ కలర్, ఎల్లో కలర్ ఈజ్ ఇన్ యాసిడ్. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సింథటిక్ ఇండికేటర్. నేను ఇవన్నీ కూడా చెప్పాను మీకు ఇండికేటర్స్. ఎల్లో ల్యూమినస్ ఫ్లేమ్ ఇందాకే మాట్లాడుకున్నాం. యూజువల్లీ ఇండికేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. నాకు ఎల్లో వచ్చింది అన్నాడు. జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. ఎల్లో వచ్చింది అంటే మెటల్స్ని కంబషన్ చేయడం కాదు, తీసేయండి. కంప్లీట్ కంబషన్ కాదు, తీసేయండి. కార్బన్ డైఆక్సైడ్ రాదు, తీసేయండి. ఆన్సర్ ఏంటి? ఇన్కంప్లీట్ కంబషన్ విత్ అన్బర్న్డ్ కార్బన్ పార్టికల్స్. అంతే, సింపుల్గా పెట్టుకోవాలి. ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే బ్లూ ఫ్లేమ్ రావాలి. కంప్లీట్ కంబషన్ అనమాట దానికి సింబల్ అది. కానీ ఎల్లో కలర్ అన్నాడు. ఎల్లో అంటే ఇన్కంప్లీట్, అసంపూర్ణం, అంతే. దాని గురించి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పనే లేదు. నెక్స్ట్, విచ్ క్లోవ్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ అండ్ ఓలోఫాక్టరీ ఇండికేటర్ అన్నాడు. వై క్లోవైల్ అన్నాడు. క్లోవైల్ని మనం ఎందుకు వాడతాం అన్నాడు. ఎందుకు వాడతాం? ఇట్ గివ్స్ డిఫరెంట్ స్మెల్ ఇన్ యాసిడిక్ అండ్ బేసిక్ మీడియం అన్నాడు. ఇది కరెక్ట్. యాసిడ్లోను బేసిక్లోను వేరు వేరు స్మెల్స్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఇండికేటర్గా వాడుకుంటున్నాం. ఓకేనా. డిఫరెంట్ కలర్స్ అన్నాడు, కాదు. కలర్ అన్నాడు, కాదు. కలర్ అన్నాడు, కాదు. స్మెల్, కదంతా స్మెల్ మీద నడవాలి. అది ఓలోఫాక్టరీ ఇండికేటర్ కాబట్టి స్మెల్ ఉండాలి, కలర్ ఉండకూడదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఓలోఫాక్టరీ ఇండికేటర్? ఓకే, దేన్ని వాడచ్చు? టర్మరిక్ కాదు, ఫినాప్థలిన్ కాదు, మిథైల్ ఆరెంజ్ కాదు. అవి సింథటిక్ ఇండికేటర్స్. టర్మరిక్ ఏమో న్యాచురల్ ఇండికేటర్. మన ఆన్సర్ ఏంటి? ఆనియన్. ఆనియన్ స్మెల్ బేస్లో మారిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫినాప్థలిన్ టర్న్స్ పింక్ ఇన్ యాసిడ్స్ అన్నాడు. ఫినాప్థలిన్ ఏమైద్ది? ఇట్ ఈస్ కలర్లెస్ ఇన్ యాసిడ్. ఓకేనా, కలర్లెస్ ఇన్ యాసిడ్. బేసుల్లో పింక్గా ఉండిద్ది. టర్మరిక్ బేసుల్లో రెడ్డిష్ బ్రౌన్, నాట్ బ్లూ అనమాట. వాడు బ్లూ ఇచ్చాడు. సో ఏది కరెక్ట్ అంటే ఆనియన్. ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ చేంజెస్ స్మెల్ ఇన్ బేస్ అనమాట. మిథైల్ ఆరెంజ్ ప్రొడ్యూసెస్ ఓడర్ ఇన్ బేస్ అన్నాడు, తప్పు. అది స్మెల్ ఎందుకు ఇచ్చింది? మిథైల్ ఆరెంజ్ ఒక కలర్ ఇండికేటర్ అనమాట, నాట్ ఓలోఫాక్టరీ ఇండికేటర్స్. షుగర్ కేన్ జ్యూస్ కెన్ బి ఫర్మెంటెడ్ టు గివ్ ఆల్కహాల్ అన్నాడు. అవును, షుగర్ కేన్ జ్యూస్ను ఉపయోగించుకొని మనం ఇథనాల్ని తయారు చేయొచ్చా? తయారు చేయొచ్చు, కరెక్టే. ఓకేనా, ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్ అన్నమాట అది. నెక్స్ట్, షుగర్ కేన్లో ఏముండిద్ది? సుక్రోజ్ ఉండిద్ది. సుక్రోజ్ మనం ఏం చేస్తాం? ఈస్ట్ను ఉపయోగించుకుంటాం. ఈస్ట్ను ఉపయోగించుకుని ఏం చేస్తాం? ఫెర్మెంటేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఏం రిలీజ్ అయ్యిద్ది? ఇథనాల్ వచ్చింది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాంగా, C6H12O6. దీన్ని ఎవరి సమక్షంలో? ఈస్ట్ సమక్షంలో. పైన రాయాలే, కింద రాశాను. C2H5OH ప్లస్ CO2 ప్లస్ ఎనర్జీ. చూసారు వచ్చింది? నేను తీసుకుంది గ్లూకోజ్, సుక్రోజ్. రెండు ఫార్ములాలు ఒకటేలే. ఇక్కడేమో మాకు ఇథనాల్ ఫామ్ అయింది. ఇలా మనం ఇథైల్ ఆల్కహాల్ని లేదా ఇథనాల్ని తయారు చేయొచ్చు. ఆల్కహాల్ ఈజ్ యాడెడ్ టు ద పెట్రోల్ బికాజ్ ఇట్ ఈస్ ఎ క్లీనర్ ఫ్లూయిల్ అన్నాడు. ఏంటంటే మళ్ళా చదవండి, ఆల్కహాల్ని పెట్రోల్ కలుపుతారనమాట. ఎందుకు?
ఆల్కహాల్ ఈజ్ ఏ క్లీనర్ ఫ్యూయల్ అన్నాడు. క్లీనర్ ఫ్యూయల్ అన్నాడు, కరెక్టే. ఓకేనా? ఇప్పుడు మనకు వస్తుంది అదే. ఈ పాయింట్ మనం చదువుకుంటూనే ఉన్నాం పేపర్లో కూడా. చూడండి ఎలా ఇచ్చాడు. దీన్ని E20 అంటారు. అంటే పెట్రోల్ ఏమో 80% తీసుకుంటే ఇథనాల్, అదే ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ 20% కలుపుతున్నాం. దాంట్లో E20 బ్లెండింగ్ పెట్రోల్ తీసుకురావాలి అనే ఆలోచనలో ఉన్నారు. దాన్నేమో చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? మనం E20 వాడటం వల్ల క్లీనర్ కంబషన్, లెస్ CO కార్బన్ మోనాక్సైడ్, లెస్ ఎయిర్ పొల్యూషన్ వచ్చింది. అందులో ఇథనాల్ అంటే రెన్యూబుల్ ఫ్యూయల్, ఎంతైనా సంపాదించుకోవచ్చు, అందుకని వాడదాం అనుకుంటున్నారు. సో రెండు రైటే అండి. ఎక్కడుంది ఏ ఆప్షన్ కరెక్ట్? ఎస్, సి, ఇదిగోండి. ఓకేనా? ఇది క్లీనర్ ఫ్యూయల్, అందుకే పెట్రోల్ కలుపుతారు. మంచి పాయింట్. ఏ క్యారెక్టరిక్ ఫీచర్ దట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ సోప్. సోప్కి సంబంధించి సరైన లక్షణం కానిదేంటి అన్నాడు. ఏమై ఉండిద్ది? హైడ్రోఫిబిక్ టైల్, అంతే. హైడ్రోఫోబిక్ టైల్, టైల్కి వాటర్ అంటే ఇష్టం ఉండదు, కరెక్టే. వర్క్ పర్ఫెక్ట్లీ విత్ హార్డ్ వాటర్ అన్నాడు. ఇక్కడ దొరికిపోయాడు. సోప్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ వాటర్తోనే పని అయింది, హాట్ వాటర్తో పని అవ్వదు. ఎస్ ఫర్ ఎస్, సో సాఫ్ట్, అలాగనమాట. హాట్ వాటర్ వాడకూడదు. మిసెల్లీ ఫార్మేషన్ జరిగిద్ది, హైడ్రోఫిలిక్ హెడ్ జరిగిద్ది, అన్నీ కరెక్టే, బి తప్ప. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సార్? చూడండి చెబుతాను. ఇక్కడ హార్డ్ వాటర్లో మనకి Ca+2 Mg+2, ఓకేనా? Ca+2 Mg+2 అయాన్స్ వస్తాయి. ఇవి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు సోపును తీసుకెళ్ళి హార్డ్ వాటర్ వాడితే హార్డ్ వాటర్లో Ca+2 Mg+2 ఈ అయాన్స్ కలిసింది అనుకోండి, స్కమ్ ఫామ్ అయింది అనమాట. ఇన్సాల్యుబుల్ స్కమ్ ఫామ్ అయింది. మట్టి పోకుండా ఒక తెగడ అడుగున పడిపోయింది అనమాట, అవక్షేపంలాగా పడిపోయింది. తుప్పు అదేంది నొరగ రాదు. లేదర్ డస్ నాట్ లేదర్, నురుగు రాదు. ఓకేనా? సుబ్బు వేస్ట్ అయిపోయింది, క్లీనింగ్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది. అందుకే కాల్షియం మెగ్నీషియం అయాన్స్ ఉన్న వాటర్ని హార్డ్ వాటర్ అంటారు. అది సోప్తో చర్య జరపకూడదు. కాబట్టి సోప్ అంటే సాఫ్ట్ వాటర్. మరి డిటర్జెంట్ అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకో పాయింట్ చెబుతున్నా. కానీ డిటర్జెంట్కి నువ్వు సాఫ్ట్ వాటర్ వాడచ్చు, హార్డ్ వాటర్ వాడచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సోప్కి సాఫ్ట్ ఏ వాడు, డిటర్జెంట్కి హార్డ్ సాఫ్ట్ రెండు వాడు. ఓకేనా? నెక్స్ట్, టర్మరిక్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ అన్నాడు, కరెక్టే. అంతే కదా, టర్మరిక్ ఏం చేసుకోవచ్చు మనం కనుక్కోవచ్చు కదా. ఫినాప్థలిన్ ఈజ్ కలర్లెస్ ఇన్ బేసిక్ మీడియం, గివ్స్ పింక్ ఇన్ ఎసిడిక్ మీడియం అన్నాడు. ఇది తప్పు, రివర్స్లో ఇచ్చాడు. ఫినాప్థలిన్ కలర్లెస్ ఇన్ ఎసిడిక్ అనాలి, పింక్ ఇన్ బేసిక్ అనాలి. నెక్స్ట్, క్లోవైల్ ఈజ్ కేటగరైజ్డ్ ఓలోఫాక్టరీ అన్నాడు, స్మెల్ ఇండికేటర్ అన్నాడు. ఇది రైట్. సో నా ఆన్సర్ ఏ అండ్ సి కరెక్ట్ అనమాట. సో ఐ విల్ గో విత్ సి ఆప్షన్. ఓకేనమ్మా? తర్వాత Hmm, 866 విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ బర్న్ వితౌట్ ఫ్లేమ్ అన్నాడు. ఇందాకే చెప్పాను, ఫ్లేమ్ రాకూడదంటే చార్కోల్ గ్లోస్ వితౌట్ ఫ్లేమ్, అలా గుర్తుపెట్టుకో. నేను చదువుకున్న రోజుల్లో దీని నంబర్ 6, దీని నంబర్ 7, 7 ఉండేది కానీ 6 ఉండదు అని గుర్తుపెట్టుకున్నా. అంటే ఎఫ్ లెటర్కి 6 కదా, జీ లెటర్ అంటే 7 కదా, అలాగనమాట. మర్చిపోతూ ఉంటాం, గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. ఓకేనా? అన్నిటికీ ఫ్లేమ్ ఉండిద్ది. ఎల్పిజి, పెట్రోల్, కిరోసిన్, క్యాండిల్ వ్యాక్స్, వీ విల్ గెట్ ఎవ్రీవేర్. అన్ని ఆప్షన్స్కి ఫ్లేమ్ ఉండిద్ది. ఇప్పుడు నేను చెప్పిన 4టికి ఎల్పిజి, పెట్రోల్, కిరోసిన్, క్యాండిల్ వ్యాక్స్. కానీ ఫ్లేమ్ దేనికి ఉండదు అంటే ఒకటి చార్కోల్, ఇంకోటి కోక్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వీటికి ఫ్లేమ్ ఉండదు. ఓకేనా? తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఓలోఫాక్టరీ ఇండికేటర్, కానిదేంటి అన్నాడు. లిట్మస్ పేపర్ ఈజ్ ఏ కలర్ ఇండికేటర్, కలర్తో సంబంధించింది అనమాట.
ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఫార్మ్డ్ బై కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఏం ఫామ్ అయింది? వాటర్ ఫామ్ అయింది లేదా ఏదైనా గ్యాస్ ఫామ్ అయింది. అంతేగాని ఎయిర్, బ్రాస్, సాయిల్ ఇవి ఎందుకు వస్తాయి? సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యానోడైజింగ్ అల్యూమినియం? చాలాసార్లు చెప్పాను మీకు. యానోడైజింగ్ అంటే ఒక ఆక్సైడ్ లేయర్ని అల్యూమినియం మెటల్ మీద ప్లేస్ చేయడాన్ని, కోటింగ్ చేయడాన్ని యానోడైజింగ్ అంటారు. దానివల్ల కరోజన్ని తగ్గించవచ్చు. కరోజన్ని తగ్గిస్తే దేన్ని పెంచినట్టు? కరోజన్ రెసిస్టెన్స్ని పెంచినట్టు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ఎన్హాన్స్ ఇట్స్ కరోజన్ రెసిస్టెన్స్ అండ్ అపీరెన్స్ అనమాట. ఓకేనా. ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అనమాట. ఒక థిక్ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అంటే Al2O3. ఈ అల్యూమినియం ఆక్సైడ్ లేయర్ని చక్కగా అల్యూమినియం సర్ఫేస్ మీద మనం ప్లేస్ చేస్తాం. దేని ప్రకారంగా? ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ ద్వారా. ఓకేనా. బికాజ్ అల్యూమినియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. అందుకే వాతావరణంలో ఉన్న అల్యూమినియంతో ఇది చక్కగా చర్య జరిపిద్ది. ఇలాగది రియాక్షన్ అల్యూమినియము, జింకు, ఐరన్. దీని ముందు వాడటం వల్ల ఇది మాత్రమే రియాక్షన్ జరిగి లోపల ఉన్న మెటల్స్కి ఏం కాదనమాట. అర్థమైందా? అపీరెన్స్ బాగా పెరిగిద్ది, కరోజన్ రెసిస్టెన్స్ బాగా పెరిగిద్ది, కరోజన్ తగ్గిద్ది. కరోజన్ రెసిస్టెన్స్ పెరగడం అంటే వేరు, కరోజన్ తగ్గడం అంటే వేరు. గమనించండి. ఓకేనా. ఇలాంటి పదాలే అమ్మ మిమ్మల్ని అడిగేది. వాట్ కలర్ డస్ ఫినాప్థలిన్ టర్న్స్ ఇంటూ బేసిక్? ఫినాప్థలిన్ పింక్గా మారిద్ది. పి ఫర్ పి, ఇన్ ఏ బేసిక్. కాబట్టి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేది ఫాలోయింగ్ ఇస్ ద కామన్ యూజ్ ఆఫ్ బేకింగ్ సోడా. ఇందాకే చెప్పాను బేకింగ్ సోడాని ఎక్కడ వాడతారు. ఇదిగోండి, న్యూట్రలైజింగ్ ఎక్సెస్ స్టమక్ యాసిడ్. సామాన్యంగా స్టమక్ యాసిడ్కి మనం MgOH2ని మనం ఎక్కువగా వాడతాం. దాని తర్వాత ఎక్కువగా వాడేది ఏంటంటే NaHCO3. మీకు స్టార్టింగ్లో అదే క్వశ్చన్ నేను రాంగ్ అని కూడా చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చూడండి, బేకింగ్ సోడా యూజ్డ్ ఇన్ యాంటాసిడ్స్ బికాజ్ ఇట్ న్యూట్రలైజెస్ ఎక్సెస్ స్టమక్ యాసిడ్ ప్రొడ్యూసింగ్ సాల్ట్ అండ్ వాటర్ ఓన్లీ అన్నాడు. ఇది తప్పు అనమాట. ఇది ఉండటం వల్ల తప్పు అయింది. ఓకేనా. ఫస్ట్ మనం MgOH2 వాడాలి, తర్వాత NaHCO3 బేకింగ్ సోడాని కూడా వాడుకోవచ్చు. దేనికి? ఎక్సెస్ స్టమక్ యాసిడ్ని రిమూవ్ చేయడానికి 3 చోట్ల వాడతాం. ఒకటి బేకింగ్, ఇంకోటి బెల్లి, ఇంకోటి బర్నింగ్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. 3 అనమాట. బర్నింగ్ అంటే సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ దగ్గర బర్న్ అయినప్పుడు ఆపటానికి, బెల్లీలో యాసిడ్ ఫామ్ అయినప్పుడు, బేకింగ్ కేక్స్ని బేక్ చేయడానికి. BBB 3 Bలు బేకింగ్ సోడా. గుర్తుపెట్టుకోవడానికి చెబుతున్నాను అనమాట. ఓకేనా. రియాక్షన్ చూపించమంటారా? కడుపులో HCl ఫామ్ అయింది, పొద్దున్న ఏమి తినకుండా టీ తాగావు, గ్యాస్ ఫామ్ అయింది. చక్కగా బేకింగ్ సోడా తీసుకున్నాం అనుకో, NaCl సాల్ట్ ఫామ్ అయింది, CO2 ఫామ్ అయింది. చక్కగా పొద్దున్న గ్యాస్ బిల్ల కానీ లేదా గ్యాస్ ఈనో కానీ వేసుకున్నాం అనుకో, తేపు వచ్చింది. తేపుతో CO2 బయటకు వెళ్ళిపోయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనాలి. ఇదిగోండి, ఇది ఫార్ములా NaHCO3. దీన్ని వేడి చేస్తే Na2CO3 వస్తుంది. దీనికి వాటర్ కలిపితే వాషింగ్ సోడా వస్తుంది. తేడా గమనించండి. ఓకేనా. చదివి ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అన్నాడు. ఇది ఇక్కడే చెప్పా. యాసిడ్కి దీన్ని కలిపాం, ఏ గ్యాస్ వచ్చింది? CO2 వచ్చింది. సో ఆన్సర్ ఏంటి? CO2. ఓకేనా. CO2 గ్యాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్, వాట్ గ్యాస్ ఈస్ టైపికల్లీ రిలీజ్డ్ వెన్ ఇథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సోడియం కార్బోనేట్ అన్నాడు. ఇథనోయిక్ యాసిడ్ అంటే CH3COOH, సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. ఓకేనా. ఏం ఫామ్ అవ్వాలి? CH3COONA ఇది ఫామ్ అయింది.
ఓకేనా. ఇక్కడ 2 Cలు ఉన్నాయి, ఇక్కడ 2 Cలు ఉన్నాయి, ఒక C మిగిలిపోయింది అంటే కంపల్సరీగా CO2 వాటర్ రావాలి. అర్థమైపోతుంది కదా. గమనిస్తే ఇక్కడ హెచ్లు ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, 4 ఉన్నాయి, ఇక్కడ 3 పోయినాయి అంటే ఒక హెచ్ మిగులుతుంది అంటే వాటర్ రావాలి, CO2 రావాలి. సో నా గ్యాసే అడిగాడు కాబట్టి నా ఆన్సర్ గ్యాస్ మీదకే వెళ్ళాలి. కార్బన్ డైఆక్సైడ్. ఎసిటిక్ యాసిడ్ని సోడియం కార్బోనేట్తో చర్య జరిపితే నాకేమొస్తుంది? CO2 గ్యాస్ వస్తుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నాడు. చూద్దాం. బేకింగ్ సోడా ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోజివ్ బేసిక్ సాల్ట్ అన్నాడు. బేకింగ్ సోడా అనేది బేసిక్ సాల్ట్ అనే పదం మనం చదువుకున్నాం, కరెక్టే. ఇట్ కెన్ న్యూట్రలైజ్ యాసిడ్స్, రిలీవ్ స్టమక్ ఎసిడిటీ. కడుపులో ఉన్న ఎసిడిటీని తగ్గించచ్చా? తగ్గించగలదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడాని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారు, మైల్డ్ బేస్ అంటారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీ యాసిడ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఈ పదాలన్నీ కూడా దీనికి ఉన్నాయి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ ఎసిడిటీ? ఓకేనా, ఎక్కువ ఎసిడిటీ దేనికి ఉంది అన్నాడు. ఎసిడిక్ నేచర్ దేనికి ఎక్కువ ఉంది? వాటర్ కాదు 7, వినిగర్ కాదు, మిల్క్ కాదు, లెమన్ జ్యూస్. దాని పిహెచ్ వాల్యూ 2 దగ్గర ఉండిద్ది అనమాట. తెలుసు కదా, లెమన్ జ్యూస్కి అయితే 2, వినిగర్కి అయితే 3, దీనికైతే 7. మరి పాలకి కాస్త తక్కువ వాటర్ కన్నా 6.5 అలా ఉండిద్ది అనమాట. మోస్ట్ ఎసిడిక్ అంటే మనం చెప్పాలి. వినిగర్లో ఉండే యాసిడిక్ ఏంటి? ఇదిగోండి, దీంట్లో ఉండేది లాక్టిక్ యాసిడ్, దీంట్లో ఉండేది సిట్రిక్ యాసిడ్, దీంట్లో ఉండేది ఎసిడిక్ యాసిడ్. ఓకేనా. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ మిసెల్లీస్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్స్ అన్నాడు. సోప్ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు దాన్ని మనం మిసెల్లీ అంటాం. దాని ముఖ్యమైన పని ఏంటి అన్నాడు. ఏంటి పని? టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ టెన్షనా? కాదు. టు రెడ్యూస్ ద హార్డ్నెస్ కాదు. టు ప్రొడ్యూస్ లేదర్ అండ్ వాటర్ కాదు. రావాలి, నురుగు రావాలి, కానీ నురుగు ఎందుకు? ఆయిల్ని డట్ని తీయటానికి. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. టు రిమూవ్ ఆయిల్ అండ్ డట్, దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకేనా. విచ్ ఆల్కహాల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్? ఫ్యూయల్లో దేన్ని వాడతాం? ఇందాకే మాట్లాడుకున్నాం, ఇథనాల్, E20. ఎందుకు అయ్యా? క్లీనర్ ఫ్యూయల్ అనమాట. క్లీనర్ ఫ్యూయల్గా దానికి పేరుంది కాబట్టి. ఓకేనా. ఇథనాల్ ఇంకా చాలా చోట్ల వాడతారు, ఫ్యూయల్లో వాడతారని మాట్లాడుకున్నాం కదా. పెట్రోల్ బ్లెండింగ్, పెట్రోల్కి కలుపుతూనే వాడుతున్నాం కదా. ఇది కాకుండా మెడిసిన్స్లో వాడతారు, శానిటైజర్స్లో వాడతారు, పర్ఫ్యూమ్స్లో వాడతారు. చాలామంది ఆల్కహాల్ కూడా ఇది ఒకే రకం కాబట్టి చాలామంది కరోనా సమయంలో మందుకు బానిసలు అయిపోయి మందాపేశారు కదా, శానిటైజర్ తాగి చాలామంది చచ్చిపోయారు. స్పిరిటే కదా, అంతే కదా. మరి నువ్వేమో కష్టపడి పని చేసుకుని వస్తావు, దానికి తగ్గాలి అంటే మందు తాగాలి. మరి మంచి మందు తాగితే కానీ మందు మత్తెక్కదు, అన్ని డబ్బులు పెట్టుకోలేవు, వచ్చే కూలి 500. మరి 120కి 110కి చీప్ కొనుక్కొని తాగుతాడు. చీప్ అంటే ఏంటి? స్పిరిట్. ఆ స్పిరిట్ తాగితే అంటే ఏంటి? ఇథనాలే కదా. రిఫైన్ చేయకుండా వస్తారు, ప్యూరిఫికేషన్ చేయకుండా. అది తాగితే మొత్తం వచ్చింది, లివర్ పోయి తొందరగా చచ్చిపోతున్నారు. అదనమాట. 120 రూపాయలకి మందు రావటం ఏంది? రాకపోతే చాలా ప్రమాదం అది. మన ఇంట్లో ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే వాడి జోలికి వెళ్ళొద్దని చెప్పండి. చదువుకునే పిల్లలుగా మనం కూడా దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. వై డస్ ఏ గాల్వనైజ్డ్ ఐరన్ ఆర్టికల్ రిమైన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రస్టింగ్ ఇఫ్ ద జింక్ ఈజ్ కోటింగ్ ఈజ్ స్క్రాచ్డ్ అన్నాడు. జాగ్రత్త చూడండి. వై డస్ ఏ గాల్వనైజ్డ్ ఐరన్ ఆర్టికల్ రిమైన్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ రస్టింగ్ ఈవెన్ ఇఫ్ ద జింక్ కోటింగ్ ఈజ్ స్క్రాచ్డ్? ఒక ఐరన్ తీసుకున్నావు, జింక్ కోటింగ్ వేసావు, కొంతకాలం ఉంచావు, మళ్ళీ ఐరన్ తీసుకుని పైన ఉన్న జింక్ మొత్తాన్ని తీసేసావు, అయినా వెంటనే తుప్పు పట్టట్లా.
ఓకేనా, ఎందుకు అంటే ఇదిగోండి, జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్, అండర్గోస్ ప్రిఫరెన్షియల్ ఆక్సిడేషన్ ప్రొటెక్టింగ్ ద ఐరన్. నువ్వు ఐరన్కి చాలా కాలం పాటు ఆ జింక్ను కోటింగ్ చేసి పెట్టావు కాబట్టి నువ్వు జింక్ కోటింగ్ కొన్నాళ్ళకి తీసేసిన, కొన్నాళ్ళు ఉంచి ఆ తర్వాత తీసేసిన వెంటనే ఆ ఐరన్ తుప్పుపట్టదు, దానికి టైం పట్టిద్ది అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే జింక్ మోర్ రియాక్టివ్, దాని పవర్ అలాగే ఉండిద్ది. ఈవెన్ ఇఫ్ ద కోటింగ్ ఈజ్ డ్యామేజ్డ్, ఓకేనా, లోపల ఉన్న ఐరన్ ప్రొటెక్ట్ అయింది, పైన జింక్ ఫస్ట్ ఆక్సిడైజ్ అయింది, అదనమాట విషయం. నెక్స్ట్, డ్యూరింగ్ ఇండైజెషన్ సరిగ్గా అరగనప్పుడు స్టమక్ ప్రొడ్యూసెస్ టూ మచ్ యాసిడ్ దట్ మే బి న్యూట్రలైజ్డ్ బై అన్నాడు. దాన్ని ఎలా న్యూట్రలైజ్ చేయొచ్చు అన్నాడు. ఇదిగో నేను ఇందాక చెప్పింది ఇదే, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇదనమాట. దీన్ని అసలైన యాంటాసిడ్ అంటారు. ఇది లేని పక్షంలో మనం NaHCO3 పెట్టాలి, ఇది ఉంటే దీన్ని పెట్టకూడదు. టూ మచ్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం దీన్నే వాడతాం. ఓకేనా, ఇట్ ఈస్ ఎ వీక్ బేస్ అండ్ ఏ గుడ్ యాంటాసిడ్ అనమాట, మంచిగా ఫామ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఏ క్వశ్చన్కి వచ్చాం, 881. జాగ్రత్తగా చూడండి, చెబుతున్న ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఎందుకంటే చాలా కెమికల్ ఫార్ములాస్ వస్తూ ఉంటాయి, మరి మీరు ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ కాస్త మనసు పెట్టాలి. ఓకేనా, కెమిస్ట్రీ అంత ఈజీ కాదు, చాలా కెమికల్ ఈక్వేషన్స్ వస్తాయి, దానికి తోడు అప్లికేషన్స్ వస్తాయి. సో ప్లీజ్ బీ వెరీ ఫోకస్. ద బ్యాడ్ టేస్ట్ ఆర్ స్మెల్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఓవర్ ఫుడ్ కాజ్డ్ అన్నాడు. వదిలేసిన ఫుడ్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం గల కారణం ఏంటి అన్నాడు. ఉదాహరణకి చిప్స్ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి పక్కన పెట్టావు, వాసన వచ్చేస్తుంది, కారణం ఏంటి? ఆక్సిడేషన్ జరిగింది. ఏం జరిగినాయి? ఆక్సిడేషన్ ఆఫ్ ఇదిగోండి ఫ్యాట్స్ అండ్ ఆయిల్. ఆ ప్యాకెట్ లోపల ఫ్యాట్స్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఆక్సిడేషన్ జరిగాయి అనమాట, జరిగి అలా వస్తుంది అనమాట. అదే క్లోజ్ చేసి ఉంది అనుకోండి, నైట్రోజన్ గ్యాస్ ఉండిద్ది కాబట్టి అలా ఉండదు. నువ్వు ఓపెన్ చేస్తే N2 వెళ్ళిపోయిద్ది, O2 వచ్చిద్ది, దానివల్ల స్మెల్ ఫామ్ అయింది అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బేకింగ్ సోడా రిలీజెస్ విచ్ గ్యాస్ ఆన్ హీటింగ్ అన్నాడు. ఏ గ్యాస్ వచ్చింది? CO2 గ్యాస్ వచ్చింది, చాలాసార్లు చదువుకున్నాం మనం, CO2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. pH ఒక ఇంపార్టెన్స్ ఏంటి ఎవ్రీడే లైఫ్లో అన్నాడు. టూత్ ఎనామిల్ డిజాల్వ్స్ వెన్ pH ఆఫ్ ది మౌత్ రైజెస్ 7.5 కాదు. అవర్ స్టమక్ సెక్రీట్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు మెయింటైన్ pH అరౌండ్ 2, ఇది కరెక్ట్. డైజెషన్ జరగాలి అంటే మన పొట్ట HCl రిలీజ్ అవ్వాలి, దాని pH వాల్యూ 7 ఉండాలి, సారీ 2 ఉండాలి. బీ స్ట్రింగ్ ఈజ్ ఏ బేసిక్ ఫ్లూయిడ్ అన్నాడు, తప్పు. యాసిడ్ రైన్ హ్యాజ్ pH గ్రేటర్ దెన్ 7 అన్నాడు, తప్పు. ఓకేనా, నార్మల్ స్టమక్ pH వాల్యూ 1.5 నుంచి 3.5 ఉండిద్ది, అది కరెక్ట్ అనమాట. టూత్ డీకే pH వాల్యూ ఎంత? 5.5. ఓకేనా, 5.5 కన్నా pH వాల్యూ లోపల బిలో పడిపోయింది అనుకోండి, మన ఎనామిల్ దెబ్బతిండిద్ది. ఓకేనా, అదనమాట అర్థం. యాసిడ్ రైన్ pH వాల్యూ ఎంత? 5.6, ఇది 5.5, ఇది 5.6, వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ స్ట్రింగ్ అన్నాడు. బీ స్ట్రింగ్ అంటే ఏంటి? ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? HCOOH, అది యాసిడ్ కాబట్టి దాని pH వాల్యూ లెస్ దెన్ 7 ఉండాలి, అది బేసిక్ సొల్యూషన్ అనకూడదు. సో బి ఇస్ ద కరెక్ట్ అనమాట. అప్లికేషన్ 4-5 క్వశ్చన్లు కలిపి ఒక దాంట్లో ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్, కీపింగ్ ఆయిల్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ప్రివెంట్స్ ర్యాన్సిడిటీ అన్నాడు. కరెక్టే, ఆయిల్ ఫుడ్ని ఎయిర్ టైట్ ప్యాకింగ్స్లో పెట్టాలి, అప్పుడు మంచిది అనమాట. ఎయిర్ టైట్ కంటైనర్స్ స్లో డౌన్ ఆక్సిడేషన్ అన్నాడు, ఇది కరెక్టే. సో 2 కరెక్టే. 2 ఏడున్నాయి? ఇదిగోండి, చక్కగా క్లోజ్ చేసే ప్యాకింగ్, మంచి జిప్ ప్యాకింగ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవాలి, అప్పుడు బయట ఆక్సిజన్ లోపలికి వెళ్దాం. 885 చూడండి,
రెడ్ లిట్మస్ అన్నాడు. ఓకే, రెడ్ లిట్మస్ ఎలా చేసిద్ది? రెడ్ లిట్మస్ యాసిడ్ రెడ్గా మార్చిద్ది. ఓకే ఓకే, రెడ్ లిట్మస్ అన్నాడు కాబట్టి అది బ్లూగా మారాలి, రివర్స్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? ఏకి 1. రెడ్ లిట్మస్ అయితే బ్లూగా మారాలి దేంట్లో? యాసిడ్లో. బ్లూ లిట్మస్ అయితే రెడ్గా మారాలి దేంట్లో? బేస్లో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో రెడ్ లిట్మస్ ఎలా ఉండిద్ది? బేస్లో బ్లూగా ఉండిద్ది. కరెక్టే. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇవే చదువుతారు చూడండి. లిట్మస్ పేపరు బేస్ ఇన్ బ్లూ. బ్లూ బ్లూ గుర్తుపెట్టాక మీకు. నెక్స్ట్ బ్లూ లిట్మస్, రెడ్ ఇన్ యాసిడ్. యాసిడ్ అంటే యాసిడ్ చేయి మీద పడితే ఏమైద్ది? రెడ్గా అయింది, అలా గుర్తుపెట్టుకోండి. ఫినాప్థలిన్ కలర్లెస్ ఇన్ యాసిడ్, బేస్లో పింక్, ఇది కరెక్టే. మిథైల్ ఆరెంజ్ రెడ్ ఇన్ యాసిడ్, ఎల్లో ఇన్ బేస్. బాగా కరెక్ట్గా ఇచ్చాడే. సో ఆన్సర్ ఏమవ్వాలి? 1 2 3 4. ఎక్కడుంది? ఇదిగోండి, ఇలా ఇస్తే భలే గుర్తుండిద్ది. 1 2 3 4. ఓకేనా? యాసిడ్లో లిట్మస్ రెడ్, బేస్లో లిట్మస్ బ్లూ, ఫినాప్థలిన్ యాసిడ్లో కలర్లెస్. ఈ ఇండికేటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి చూసారా? వెళ్ళే ముందు కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇథనోయిక్ యాసిడ్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఎసిడిక్ యాసిడ్ అన్నాడు. ఓకేనా? ఎసిడిక్ యాసిడ్ ఏమనొచ్చు? ఎసిడిక్ యాసిడ్ కూడా పిలవచ్చు. ఎందుకు? యాసిడ్ అంటే ఇక్కడ ఉంది, బేసిక్ కాదు, స్ట్రాంగ్ ఫ్రూటీ స్మెల్ కాదు, నో ఎఫెక్ట్ అండ్ లిట్మస్ పేపరా కాదు. ఆన్సర్ ఏంటి? ఇది. దానికి సోర్ టేస్ట్ ఉండిద్ది అనమాట. ఓకేనా? బేసిస్ ఆర్ బిట్టర్, యాసిడ్స్ ఆర్ సోర్ అనమాట. SOUR, సోర్. వెరీ ఇంపార్టెంట్. డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు వాట్ ఈజ్ ర్యాన్సిడిటీ అన్నాడు. ర్యాన్సిడిటీ అంటే ఏంటి? ఇదిగోండి ఫస్ట్ ఆప్షనే. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆక్సిడైజ్డ్ లీడింగ్ టు చేంజెస్ ఇన్ స్మెల్ అండ్ టేస్ట్. ఆక్సిడైజ్ అయ్యి స్మెల్ టేస్ట్ మారుతాం అనమాట. నెక్స్ట్, ఫ్లషింగ్ ఆఫ్ విచ్ గ్యాస్ యూజువల్లీ ప్రిఫర్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ తగ్గించాలంటే ఏ గ్యాస్ నింపాలి? నైట్రోజన్ డయాక్సైడ్. దాన్ని ఫ్లషింగ్ అన్నాడు. అర్థమైందా? సో మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి? NaHCO3. ఓకేనా? నెక్స్ట్, వాషింగ్ సోడా ఈజ్ యాడెడ్ టు వాటర్. వాషింగ్ సోడాని దేనికి కలిపాం? వాటర్ కలిపాం. డ్యూరింగ్ వాషింగ్ క్లాత్స్, బట్టల్ని కడిగేటప్పుడు వాషింగ్ సోడాకి వాటర్ కలిపాం. ఏమైద్ది? ఇదిగోండి, టు మేక్ హాట్ వాటర్ సాఫ్ట్. ఇందాకే చెప్పాను. వాషింగ్ సోడాని ఎక్కడ వాడతాం మనం? హార్డ్నెస్ని రిమూవ్ చేయడానికి వాడతాం, అవునా కాదా? కాబట్టి టు మేక్ హాట్ వాటర్ సాఫ్ట్, హాట్ వాటర్ సాఫ్ట్గా మారాలంటే ఏం చేయాలి? వాషింగ్ సోడాని వాటర్కి కలపాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇండికేటర్స్ యూజ్ టు టెస్ట్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్ బిసైడ్స్ లిట్మస్ పేపర్. లిట్మస్ పేపర్ కాకుండా మనం కలర్ని పట్టుకొని ఏ రెండింటిని వాడి యాసిడ్ బేస్ చెప్పచ్చు అన్నాడు. టేబుల్ సాల్ట్ వినిగర్ కాదు, శాండ్ అండ్ ఆల్కహాల్ కాదు, షుగర్ అండ్ వాటర్ కాదు. ఎస్, టర్మరిక్ అండ్ రెడ్ క్యాబేజీ. ఈ రెండు కూడా ఏంటి? న్యాచురల్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, చాలామంది నేను రెడ్ క్యాబేజీ ఎలా మారిద్దని అడిగితే ఆన్సర్ చాలామంది కామెంట్ సెక్షన్లో రాశారు. మీరు రాసినవన్నీ కూడా కరెక్టే అనమాట. చాలామంది పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. టర్మరిక్, రెడ్ క్యాబేజీ బాగా గుర్తుపెట్టుకోండి. టర్మరిక్ చెప్పేస్తావు యాసిడ్ ఎల్లో, బేస్ రెడ్డిష్ బ్రౌన్ అని. కానీ చాలామంది మిస్ అయ్యేది ఏంటి? ఇదే అనమాట, రెడ్ క్యాబేజీ. ఓకేనా? రెడ్ క్యాబేజీ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. సో 2 ఆన్సర్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చదువుతున్నాను, 2 రాశారు మీరు. రెడ్ క్యాబేజీ యాసిడ్లో రెడ్ ఉండొచ్చు, పింక్ ఉండొచ్చు. బేసు గ్రీన్ ఉండొచ్చు, బ్లూ ఉండొచ్చు. ఈ రెడ్ బ్లూ మీకు ఎప్పుడు తెలుసు? ఈ పింక్ గ్రీన్ గుర్తుపెట్టుకోండి చాలు, ఇలాగా ఆపోజిట్లో సరిపోయిద్ది. ఓకేనా? లిట్మస్ పేపర్ లాగే రెడ్ బ్లూ, కానీ ఎక్స్ట్రాగా పింక్ గ్రీన్, అది కూడా గుర్తుపెట్టుకోండి.
కొన్నిసార్లు అవి కూడా అడగచ్చు. నైట్రోజన్ గ్యాస్ ఎందుకు? ఇట్ ప్రివెంట్స్ ఆక్సిడేషన్ అన్నాడు. నెక్స్ట్ ది ఫాలోయింగ్ యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ఉపయోగం ఏంటి అన్నాడు. ఓకేనా, మనం ఇందాకే మాట్లాడుకున్నాం. వాషింగ్ సోడా ఏంటి? యూజ్డ్ ఇన్ కుకింగా? కాదు, కుకింగ్లో వాడేది కాదు. ట్రీట్మెంట్ ఆఫ్ హాట్ వాటరా? కాదు. ఇదిగోండి, హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ని రిమూవ్ చేస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిటర్జెంట్స్ కెన్ వర్క్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. డిటర్జెంట్స్ని ఇందాకే చెప్పాయి, క్వశ్చన్ చూసారా మళ్ళీ రిపీట్ అయింది. డిటర్జెంట్స్ని మనం ఏ వాటర్ వాడచ్చు? బోత్ హార్డ్ అండ్ సాఫ్ట్ వాటర్ని వాడుకోవచ్చు. ఓకేనా, మనకి రెండింటికి పాసిబుల్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్, దాన్ని ఏమంటాం? ర్యాన్సిడ్ అంటాం, ముక్కిపోవటం అంటాం. నెక్స్ట్ వినిగర్ ఈజ్ ఏ 5 to 8% సొల్యూషన్ ఆఫ్ విచ్ యాసిడ్ అన్నాడు. ఏ యాసిడ్? ఎసిడిక్ యాసిడ్. చాలా మంది అనుకుంటారు ఎసిడిక్ యాసిడ్ వెనిగర్ అనుకుంటారు. కాదు కాదు. ఓకేనా, ఒక ఎసిడిక్ యాసిడ్ తీసుకొని దాంట్లో 92% వాటర్ తీసుకొని 8% మాత్రమే నువ్వు ఎసిడిక్ యాసిడ్ కలిపావు అనుకోండి, దాన్నే మనం వెనిగర్ అంటాం. ఓకేనా, సో 5 to 8% ఆఫ్ సొల్యూషన్. ఎసిడిక్ యాసిడ్ మొత్తం కాదు, ఎసిడిక్ యాసిడ్ ఇన్ వాటర్, దాంట్లో 5 to 8% తీసుకుంటే అది వెనిగర్ అన్నమాట. ఓకేనా, టేస్టింగ్ మనం వాడుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పికిల్స్లో, ఫుడ్ ప్రిజర్వేషన్లో, కుకింగ్లో, మనం నూడిల్స్ బండి దగ్గర తింటాంగా, వాడు మంచి టేస్ట్ కోసం వేసేది ఏంటి? అదే. ఓకేనా, మీరు కూడా బయటకు వెళ్ళి కర్రీస్ పాయింట్లో కర్రీస్ తెచ్చుకుంటారుగా, ఆ కర్రీస్ తెచ్చామా మీకేమైనా ఆంటీ, మీకు వాళ్ళు ఏమైనా మీ పిల్లల మరి ఎందుకు అంత బాగా వండుతుంది అంటే నీ మీద ప్రేమతో కాదు, టేస్టింగ్ సాల్ట్ వేస్తుంది, వెనిగర్లు వాడుతున్నామా, అందుకే బాగా కర్రీలు బాగా టేస్ట్గా ఉంటున్నాయి, అంతేగాని నువ్వు ఇష్టమే కాదు ఆమెకి. ఇన్ న్యూట్రల్ సొల్యూషన్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్ ఏమైద్ది అన్నాడు. ఓకేనా, ఏమైద్ది? బోత్ రిమైన్ అన్చేంజ్డ్. లిట్మస్ పేపర్ అనేది మనకి యాసిడ్ బేసిస్లో మారిద్ది, కానీ ఇక్కడ మారదు. రెడ్ లిట్మస్ పేపరు, బ్లూ లిట్మస్ పేపరు ఏమీ మారకుండా అలాగే ఉండిద్ది అనమాట, గుర్తుపెట్టుకోండి. న్యూట్రల్లో నో కలర్ చేంజ్ అని చెప్పేయాలి. కోట్ ఇన్వాల్వ్స్ కోటింగ్ స్టీల్ అండ్ ఐరన్ విత్ ఎ లేయర్ ఆఫ్ జింక్ టు ప్రివెంట్ రస్టింగ్ అన్నాడు. జింక్ అని వచ్చిందంటే ఏం పెట్టేయాలి? గ్యాల్వనైజేషన్. స్టీల్ మీద, ఐరన్ మీద జింక్ కోటిని గ్యాల్వనైజేషన్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏది కరెక్ట్ అన్నాడు. ఇదిగోండి కరెక్ట్ ఆప్షన్ అడిగాడు. ఐరన్ గెట్స్ కోటెడ్ విత్ రెడ్డిష్ బ్రౌన్ సబ్స్టెన్స్ వెన్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్ అన్నాడు. ఓకేనా, తప్పు. ఐరన్ గెట్ కోటెడ్ విత్ రెడ్డిష్ బ్రౌన్ సబ్స్టెన్సా? అసలు దాంతో ఏం మన ఐరన్ కోటింగ్ వేయం. రస్ట్ ఫార్మ్స్ డ్యూ టు రియాక్షన్ ఆఫ్ ఐరన్ విత్ మాయిశ్చర్ అండ్ ఆక్సిజన్. గాలిలోని తేమతో ఐరన్ చర్య చేరినప్పుడు రస్ట్ ఫామ్ అయింది అన్నాడు. ఇది కరెక్ట్. ఏ అనేది రాంగ్ అనమాట. ఓకేనా, ఏడుంది ఆన్సరు? కరెక్ట్గా చూద్దాం ఎక్కడుందో. ఓకే ఓకే, ఇదే అర్థం. సారీ, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఇది రైటే, ఏ కూడా రైటే. ఐరన్ గెట్స్ కోటెడ్ విత్ రెడ్డిష్ బ్రౌన్ అన్నాడు, వెన్ ఎక్స్పోజ్డ్ టు మాయిస్ట్ ఎయిర్ అన్నాడు. కరెక్టే కదా. ఐరన్ ఎప్పుడైతే తుప్పు పట్టిద్దో అదే కలర్లో మారిపోయిద్ది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి మారిపోయిద్ది. సో నీకు కోటెడ్ అనగానే ఎవరో కొడతాం అనుకున్నాను, కాదు, మనం కోటింగ్ కొడతాం అనుకున్నాను. సో రెండు రైటే అనమాట. ఓకేనా, ఎక్కడుంది? బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇది ఐరన్ తుప్పు పడితే రెడ్డిష్ బ్రౌన్లోకి మారింది. ఓకేనా, రెస్ట్ ఫామ్ అవ్వాలంటే తేమతో, గాలితో రియాక్షన్ జరపాలి. కరెక్టే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ కరోజన్. కరోజన్ని రిప్రజెంట్ చేయాలంటే మనం దేన్ని ఎగ్జాంపుల్గా చూపించవచ్చు అన్నాడు. ఓకేనా, దేన్ని చూపించవచ్చు? ఇదిగోండి, రెస్టింగ్ ఆఫ్ ఐరన్, తుప్పు పడతాం అనేది కరోజన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కరోజన్. వాట్ కరోజన్ మోస్ట్ కామన్లీ అబ్జర్వ్డ్ యాజ్ అన్నాడు. కరోజన్ అంటే ఏంటి అన్నాడు. ఏముంది? రస్ట్ ఫార్మేషన్ ఆన్ ఐరన్ ఆబ్జెక్ట్స్, ఇనుము మీద తుప్పు పడుతున్నాయి కరోజన్ అనమాట. బెస్ట్ మెథడ్స్ యూజువల్లీ ప్రివెంట్ ర్యాన్సిడిటీ.
ర్యాన్సిటీని తగ్గించడానికి బెస్ట్ మెథడ్ ఏంటి అన్నాడు. ఇదిగోండి, ఫ్లషింగ్ విత్ నైట్రోజన్ గ్యాస్ బిఫోర్ సీలింగ్. నెక్స్ట్, వాట్ డస్ రెస్ట్ ఫ్రమ్ ఐరన్, రెస్ట్ ఫార్మ్ ఆన్ ఐరన్. ఏమైద్ది? వెన్ అన్నాడు. ఓకే, ఐరన్ మీద తుప్పు ఎప్పుడు పట్టిద్ది అన్నాడు. ఎప్పుడు పట్టిద్ది? వెన్ ఇట్ కమ్స్ టు కాంటాక్ట్ విత్ వాటర్ అండ్ ఆక్సిజన్. తేమతో కానీ, గాలితో కానీ, వాటర్తో కానీ చర్య జరిపితే అప్పుడు అయిద్ది తుప్పు, లేకపోతే అవదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ దట్ ఫార్మ్స్ ఏ సొల్యూషన్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్లో ముంచినప్పుడు డిజాల్వ్ అయ్యి సొల్యూషన్ ఫామ్ చేయాలంటే ఏమవ్వాలి? సోడియం క్లోరైడ్ అవ్వాలి, NaCl. వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఏమైపోయింది? Na+Cl- అయాన్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఒక కాంపౌండ్ ఏం ఫామ్ అయింది? సొల్యూషన్ ఫామ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఒక కాంపౌండ్ ఏం ఫామ్ చేసింది? సొల్యూషన్ ఫామ్ చేసింది. ఒక కాంపౌండ్ ఏమైంది? మిక్చర్ అయ్యింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. ఒక కాంపౌండ్ మిక్చర్ అయ్యింది. ఇది ఏ సొల్యూషను? హోమోజీనస్. హోమోజీనస్ అంటే చక్కగా కలిసిపోవటం, కాబట్టి సాల్ట్ వాటర్లో వేస్తే చక్కగా కలిసిపోయిద్ది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ప్రివెంట్ ద కరోజన్ ఆఫ్ ఐరన్. ఐరన్ తగ్గించాలంటే బెస్ట్ మెథడ్ ఏంటి? ఇదిగోండి, కోటింగ్ ద మెటల్ విత్ పెయింట్ ఆర్ ఆయిల్. ఓకేనా? పెయింట్ కానీ, ఆయిల్ కానీ, గ్రీజింగ్ కానీ, గ్యాల్వనైజేషన్ కానీ, ఎలక్ట్రోప్లేటింగ్ కానీ, ఇవన్నీ కూడా పద్ధతులు అన్నమాట. దీన్ని తగ్గించడానికి, కరోజన్ని తగ్గించడానికి, కరోజు రెసిస్టెన్స్ పెంచడానికి. ఓకేనా? విచ్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు ప్రివెంట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఐరన్ తగ్గించడానికి బెస్ట్ మెథడ్ ఏంటి? గ్యాల్వనైజేషన్. జింక్తో కోటింగ్ కొట్టు. ఫైనల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు డిటర్మైన్ ప్యూరిటీ ఆఫ్ ది మిల్క్. మిల్క్ ప్యూరిటీ ఏ మీటర్ వాడతాం? లాక్టోమీటర్. లాక్టోమీటర్ దేని ప్రకారంగా పనిచేస్తుంది? ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ పనిచేస్తుంది. ఇక్కడ ప్రెజర్కి ఫార్ములా ఏంటి? రో ఇంటూ జీ ఇంటూ హెచ్. ఇక్కడ బ్రియాన్సీ ఫోర్స్కి ఫార్ములా ఏంటి? రో ఇంటూ జీ ఇంటూ వి. రో అంటే ఏంటి? డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. ఏం కాదు, డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు. డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్. కాస్త ఫిజిక్స్లోకి వెళ్ళి మాట్లాడాను, గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. బారోమీటర్ ఎందుకు? ప్రెజర్ని కొలవడానికి. హైడ్రోమీటర్ ఎందుకు? సాంద్రత. థర్మోమీటర్ ఎందుకు? టెంపరేచర్. తెలుసు కదా మీకు ఆ మీటర్స్ అన్ని. రిమైనింగ్ నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉండేది. ఓకేనా? రిలేటివ్ డెన్సిటీ. హైడ్రోమీటర్ అంటే రిలేటివ్ డెన్సిటీ, థర్మోమీటర్ అంటే టెంపరేచర్, బారోమీటర్ అంటే ప్రెజర్ అనమాట. ఇక్కడ మనం మెర్క్యూరీని వాడతాం. ఓకేనా? సో ఇక్కడతో మనకి టోటల్ 63 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో మనం ఏ సెషన్ మాట్లాడేసుకున్నాం? ఇది కూడా పూర్తి అయిపోయింది. సో ఈ 4 కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఫైనల్గా ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, ఇది ఒక 30 minutes ఒక చిన్న వీడియో చేస్తాను. ఇది కూడా పూర్తి చేసుకుంటే కంప్లీట్గా మనం కెమిస్ట్రీ పూర్తి చేసుకునే వాళ్ళం అవుతాం. లెట్స్ గో టు బయాలజీ. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో చదువుకునే వాళ్ళకి, మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో అందరికీ కూడా సెండ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.